భారాన్ని భరించేవారు ఎవరు? మన సృష్టికర్త. మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖాలు, మన శ్రమలన్నీ భరించేవాడు మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. అందుకని అంటున్నాడు యెషయా గ్రంథంలో, నీకు సృష్టికర్తయే నీకు భర్తయ్య ఉన్నాడు. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ సృష్టికర్తే నీకు భర్తయ్య ఉన్నాడు. అందుకనే ప్రియమైన సోదరీసోదరులారా, 5 భర్తలతో కాపురం చేసింది కానీ అసలు భర్త లేనివాగా కనబడుతూ వచ్చింది. అందుకనే ప్రభు దర్శించాడు, అందుకనే ప్రభు అక్కడికి వచ్చాడు. కాబట్టి మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలా? ప్రభు ఒకప్పుడు నేను 5 పెనిమిట్లతో నా జీవితం కల్పిస్తూ వచ్చాను. నా శరీరమే అధికారమే, ఈ లోకమే నాకు అధికారి, నా శైతానే నాకు అధికారి అయిపోయింది. అంతేకాదు నా ఆచారాలు, ధర్మశాస్త్రమనే ఆచారాలు, క్రిస్టమస్లో, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, ఈ పండుగలనే ఆచారాలతో ధర్మశాస్త్రాన్ని అడ్డబెట్టుకొని జీవిస్తుంటూ వస్తున్నాను. అంతేకాదు నా ఇష్టమైనటువంటి అనేక దేవదేవతలను చేసుకొని వాటికి లోబడుతున్నటువంటి నా జీవితం కొరకై ప్రభువా నీవింత దాహము కలిగి వచ్చినావా? ఆయన అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం అయిపోతుంది. 2వ సందర్భంలో కల్వరి శిలువలో ఆయన కనబడుతుంటున్నాడు, దాహం అయిపోతుంది, నాకు దాహం అయిపోతుంది, ఎవరైనా దాహం ఇస్తారా అని అన్నాడు. నీ కొరకై దాహము కొనిన ప్రభు 12 గంటల వేళలో ఈ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చాడు. 12 గంటల వేళల్లో కల్వరి శిలువ మీద వేలాడుతూ ఉంటున్నాడు. ఏనాడైనా గమనించినావా ప్రేమను? పరలోకాన్ని విడిచిపెట్టినాడే నీ కొరకై, ఈ లోకంలో సామాన్యమైన మానవుడికి వచ్చాడే నీ కొరకై, ఖాళీ నడకన నీ యొక్క దగ్గరికి ఆయన వస్తూ ఉంటున్నాడే. ఏనాడైనా ప్రేమను తలపోసుకున్నావా? ఒక స్త్రీ అయినటువంటి నా కొరకింత దూరం వచ్చావా ప్రభువా? లోకంలో నన్ను తృణీకరించబడ్డారు, లోకంలో నన్ను పాపిగా చూశారు, లోకంలో నన్ను వ్యభిచారిగా చూశారు, లోకం నన్ను బయటికి నెట్టివేసేసింది, ఊళ్ళో నుంచి నన్ను బయటికి తోసివేశారు, కనీసం నీళ్లు చేతుకోవడానికి కూడా నాకు అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చావా? నా దగ్గరికి వచ్చావా ప్రభువా? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు దర్శించిన దినాన, ప్రభు మనతో మాట్లాడిన దినాన మర్చిపోకూడదు. అదే మన యొక్క ఆరాధన అయి ఉండాలా, అదే మన స్తుతి అయి ఉండాలా. అందుకనే యాకోబు బావి అంటే నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితము, ఇశ్రాయేలు బావి అంటే మార్చబడినటువంటి యొక్క క్రైస్తవ జీవితం.